జగనన్నకి అంకితం ఇస్తూ ఉపేంద్ర అనే ఈ నాటకాన్ని ప్రారంభించడానికి మరి పెద్దలు విచ్చేస్తున్నారు. వారు కొబ్బరికాయలతో ఈ నాటకాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓకే 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 సంఘ పెద్దలు ఒకసారి స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నారు. సంఘ పెద్దలు ఎక్కడున్నా స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుచున్నారు. సంఘ పెద్దలు స్టేజీపై రావాల్సిందిగా కోరుచున్నారు. ఫ్రంట్ కట్టను ఆడించబాకండి, ఫిక్స్ కట్టండి. నేను చెప్పినప్పుడే వేయండి ఫ్రంట్ కట్టను. మందా యోహాన్ ఎక్కడున్నా స్టేజీపైకి రావాలి. స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నారు. హలో 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 హలో
హలో హలో చెక్ సర్వకలల సమాహారం సకల భావ సమ్మిళితం సుమనోహర దృశ్యరూపం కావ్యేషు నాటకం రమ్యం కావ్యేషు నాటకం రమ్యం. జై కళామతలికి జయ శ్రీ కళామ తల్లికి జయ శ్రీ లోకమాత మరియమ్మకు జయ శ్రీ యేసునాథకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే. ఆగికం భువనం యస్యః వాచకం సర్వవార్యం చంద్రతారాది త్వం వందే కార్తికం శివం. జయ శ్రీ కళామ తల్లికి స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ ఓ మేరీ మాత స్వాగతమయ్యా ఓ యేసునాథ స్వాగతం సుస్వాగతం. దీవెనలే మాకు నిండుగా నీ సోపలలో శాంతి పండుగ నీ దీవెనలే మాకు నిండుగా నీ సోపలలో శాంతి పండుగ అడుగు జాడలందైక మాత్యమున అడుగు నడిచదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం. నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపుతూ నిరతము నిన్నే మదిలో నిలుపుతూ స్మరించదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం.
భంగిమల నవరస రంజన నాచ భంగిమల పొంగుతు మురళి యువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా ఓ మేరీ మాత స్వాగతమయ్యా ఓ యేసునాథ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 జై శ్రీ కళామ తల్లికి జై శ్రీ మేరీ మాత యువజన కళానాట్య మండలికి శ్రీ మేరీ మాత యువజన కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పిస్తున్నా ఉపేంద్ర 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 19వ కానుక ఉపేంద్ర. హలో శ్రీ మేరీ మాత కళానాట్య మండలి వారుగా సగర్వంగా సమర్పించు 19వ కానుక ఉపేంద్ర. ఉపేంద్ర 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 మేరీ మాత కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు 19వ కానుక మిడిసి పడకే చిలిపి గాలి లాగిన పైటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి
అది టీజేఎస్ కాలేజ్. వీళ్ళిద్దరు కాలేజ్ స్టూడెంట్స్. మరి ఈ స్టూడెంట్స్ ఏం చెప్తారో చూద్దాం. హలో ఉషా. మీరా ఏమిటి నిరుత్సాహంగా ఆనందంగా ఏమిటి అనలేరా? నిన్నలా పిలవాల్సిన అవసరం నాకు లేదు. పిలిపించుకోవాల్సిన అవసరం నాకుంది, పిలవాల్సిన అవసరం నీకుంది. నీ అవసరం తీర్చుకోవడానికి ఇంకెక్కడికి వెళ్ళని వాళ్ళు ట్రై చేసుకో. ఎందుకు ఇక్కడికి వస్తున్నా? ఈ కాలేజీ క్యాంపస్ లో మొదటి రోజే చంద్ర మీద అందమైన పర్సనాలిటీ నా కంటపడింది. ఆ రోజు నుంచి నా మనసు నాది నిలవట్లేదు. ప్రతిరోజు నీ దర్శనం కోసం నా కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. గులాబీ రేకులాంటి నీ పెదాలపై నా పెదాలతో తన్మయతం చేయాలని, సన్నజాజి కంటే సన్ననైన నీ నడుంపై నా 2 చేతులతో నీ మధురమైన కంఠం నుండి ఐ లవ్ యు అనే తీయని మాట కోసం నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చూడసదే, నేను కాలేజ్లో అడుగు పెట్టిన రోజు నువ్వేదో అల్లరి చేస్తుంటే పోనీలే పాపం ర్యాగింగ్ చేస్తున్నాడు అనుకున్నాను. అంతేకాని రోజు రోజుకి నీ అల్లరి లిమిట్స్ లో పోతుంది. కాస్త నీ లిమిట్స్ లో నువ్వే ఉంటే మంచిది. లిమిట్స్ లో ఉండే నిన్ను ఆరాధిస్తున్నాను, అభిమానిస్తున్నాను. నువ్వు అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. కమాన్. ఉల్లాలా ఉల్లాలా ఉల్లా ఉల్లా ఉల్లాలా 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 ఉల్లా ఉల్లా ఉల్లాలా 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 ఉల్లా ఉల్లా ఉల్లాలా రయ్యట్టు వయ్యార బారెచ్చిపోలా దయ్యలు అందాలని ఇచ్చుకోనా జరుగున్నాయి జంట బుద్ధరు ఉల్లాలా ఉల్లాలా ఉల్లా 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 గుండె ముద్దులు ఉల్లాలా ఉల్లాలా ఉల్లా 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 రయ్యట్టు వయ్యార బారెచ్చిపోలా దయ్యలు అందాలని ఇచ్చుకోనా పిల్లవుల్లో గుచ్చి అల్ల స్మైలే గుచ్చి లవ్వగే పడ్డ
రైలయ్యకు వయ్యార పాలించుకోరా సయ్యడు అందాలని ఇచ్చుకోనా వదలలంత వయసు తల్త చెక్క పుట్టిందే నీకు ఏడి ఏడి చైనా బేగ రైలయ్యకు వయ్యార పాలించుకోరా గొరుగొల్లాయి జంట బొగ్గలు చూడు బుచ్చా, నీ వెంట తిరిగే ప్రతి క్షణం నీ ఊహల ద్వారా జీవిస్తున్నాను. నువ్వు కాదంటే తట్టుకోలేను. చూడు సుధీర్, చూడు, పవిత్రమైన ఈ దేవాలయంలో అడుగుపెట్టింది దేనికో తెలుసా? కష్టపడి ఈ డిగ్రీ చేత పట్టడానికి, మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి. ప్లీజ్. ఈ విద్యాలయాన్ని కొందరు ప్రేమాలయం అని పిలుస్తారు, కానీ మన ప్రేమ నిజం చేసుకొని వాళ్ళన్నమాట నిజం చేద్దాం. మన జీవితం ఆనందమయం చేసుకుందాం. సుధీర్, దయచేసి నన్ను విసిగించకు. నా ప్రేమను అంగీకరించమన్నాను సా. చూడు సుధీర్, నేను మరొకరిని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్ళాడని నిర్ణయించుకున్నాను. ఏమిటి నువ్వు చెప్పేది? అవును, నా క్లాస్మేట్ని నేను లవ్ చేస్తున్నాను. రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత సెలవులు ఇవ్వగానే మా అన్నయ్యతో చెప్పి పెళ్ళాడదామని నిర్ణయించుకున్నాను. ఏమిటి నువ్వు చెప్పేది? నిన్ను ఎలాగైనా నాదాన్ని చేసుకోవాలని ఇన్నాళ్ళు నిరీక్షించాను. ఎవరైనా తెచ్చి పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఊరగాడికి నేనేమన్నా పల్లకా బలపం పట్టుకున్న పిల్లవాడిని అనుకున్నావా? చేతిలో కత్తి పట్టిన వాడిని, మీసాన్ని పెంచిన వాడిని, శత్రువు ముందు తరచి ఛాలెంజ్ చేయగల వీరాది వీరుణ్ణి. మర్యాదగా నీ మనసు మార్చుకో. నువ్వు పెళ్ళండి చేసుకుంటే ఈ సునీతనే లేదా ఎవ్వడు నీ నీడన కూడా తాగడానికి వీల్లేదు. ఏం బెదిరిస్తున్నావా సుధీర్? అదో నీ పక్కన పడుకునే సోమనం పెళ్లి కొడుకునని హెచ్చరిస్తున్నాను. చూడు సుధీర్, నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేసి నీపై తగిన శిక్ష జరిమేమని. చూడు ఉషా, నీలాగే రెచ్చిపోయినా లక్ష్మీ ప్రసన్న నాకు స్వర్గ సుఖాలు అందించి ఈ లోకానికి పార్చి వెళ్ళిపోయింది. మర్యాదగా నీ మనసు మార్చుకొని నన్ను ప్రేమించు. ఛీ, నువ్వు మనిషివా పశువా? నేను మనొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నాపై నువ్వు మనసు పార్చుకున్నానని నీకు సిగ్గుగా లేదు? సిగ్గా సిగ్గా నా చేతిలో నీ జీవితం నీరు గారిపోయే రోజున సిగ్గుతో నువ్వు చేస్తావే. చూడు, నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం లొంగ ఎలా నేను చూస్తానే.
నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో, ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో, హల్లు పిల్లు ఉంటా ఒళ్ళు. అల్లటప్ప కాదప్ప నన్ను అంటుకోమక పిల్ల దెబ్బ చూపిస్తా నాతో పెట్టుకోమక ఓయ్ రెచ్చగొట్టి రాబోకమ్మో పిచ్చి పట్టిస్తా అంత పోజు కొట్టద్దు పాత రోజులివి కావు గిట్టలాగా ఎదురొచ్చానంటే పోల్తా పడతావు. ప్యాంటు వేశాను టీ షర్టు వేశాను ఏముందో మీ గొప్ప మీసాలే తప్ప చీర కట్టిస్తా జాకెట్టు వేయిస్తా అద్దన్ని ముందెట్టి అబ్బో అనిపిస్తా. షోకేసులో బొమ్మ అనుకుంటే నీ కర్మ నన్ను బంగారంతో చేశాడోయ్ బ్రహ్మ పైడి బొమ్మ నేను వెన్నలాగా కరిగించేస్తాగా, ముద్దు కుమ్మ నేను లొంగ తీసి పక్కం వేస్తాగా. నీ చూపు చూస్తే బల్లే, నీ ఊపు చూస్తే బల్లే, ఆ షేపు చూస్తే బల్లే, ఆ టెక్కు చూస్తే బల్లే, ఓయ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే ముల్లెమ్మో. జోడు గుండెలతో నీ జోల పాడానా రమ్మన్నా నీకింకా రాదయ్యో నిద్ర అంతదాకొస్తే నేను ఆగిపోతానా, మగవాడి దమ్మేంటో చూపిస్తానవ్వయ్యవా. నా కోర చూపులతో నీ దారి మళ్ళిస్తా నా అందం చుట్టూ తిరిగేలా చేస్తా అచ్చోకులాడి నీకన్నా మించే రంభలున్నారే, ఒక్కసారి లుకేశానంటే లైన్ కడతారే. నీ రంగు చూస్తే బల్లే, నీ పొంగు చూస్తే బల్లే, నీ చెంపలింక బల్లే, నీ టెంపరింక బల్లే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడే బుల్లెమ్మో, ఒళ్ళంతా జున్ను పాలు పొంగిస్తానమ్మో, హల్లు పిల్లు ఉంటా ఒళ్ళు. అల్లటప్ప కాదప్ప నన్ను అంటుకోమాక పిల్ల దెబ్బ చూపిస్తా నాతో పెట్టుకోమాక రెచ్చగొట్టి రాబోకమ్మ పిచ్చి పట్టిస్తా అంత పోజు కొట్టద్దు పాత రోజులివి కావు గిట్టలాగా ఎదురొచ్చానంటే పోల్తా పడతావు. సుధీర్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మా అన్నయ్య వచ్చాడంటే నీ అంత చూస్తాడు జాగ్రత్త. పసిడి వయసుతో మిసమిసలాడుతాను నీ అన్నాన్ని తనివి తీరాడు వేయించిన తర్వాత నువ్వే సిగ్గుతో నా కాళ్ళు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకోమంటావే. మర్యాదగా నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదలడానికి కదే పట్టుకుంది. రే సుధీర్, నా చెల్లి ఒంటి మీద చెయ్యి వేస్తావా? చూస్తాను రా.
ఉషా, నేను వచ్చాను కదమ్మా, భయపడకు. నువ్వు వచ్చినా నన్నేం చేయగలవురా? ఏయ్ సుధీర్, కామదాహంతో కళ్ళు మూసుకుపోయిన నీకు సరైన గుణపాఠం చెప్తానురా. ఒరేయ్ రవీంద్ర, ఇన్నాళ్ళ నువ్వు వచ్చింది నీ చెల్లిని కాపాడాం కదరా. నా చేతిలో దిక్కులేని చావు చావడాకే. నీ చేతుల్లో నేను కనుమూయటానికి నేనేమైనా అలపా విషుణ్ణు కాదురా. నిన్ను కాటికి పంపే కసాయి వాణ్ణి. ఈరోజుతో నీ చరిత్రకి ఫుల్ స్టాప్ పెడతా. చూడు రవీంద్ర, నిన్ను చంపి నీ చెల్లికి నాకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగించి నీ మరణానంతరం నీ చెల్లెల్ని ఆనందంగా అనుభవిస్తాను. ఏయ్ సుధీర్, ఈ క్షణమే సప్త సముద్రంలో విసిరి పారేస్తాను రా. రారా. అన్నయ్య అన్నయ్య అమ్మా, ఉషా. నీకేం కాలేదుగా? వద్దు, నన్ను చంపొద్దు. ఏరా? ప్రాణం మీద తీపి పుట్టకొచ్చిందా? నీలాంటి లుచ్చాలు బతికినంత కాలం స్త్రీ జాతికి విముక్తి లేదు. పోనీలే పాపమని వదిలేస్తే ఇంకా ఎందరి జీవితాలను ఈ కామాగ్నికి బలి చేస్తావు. అందుకే నువ్వు బతకటానికి వీల్లేదు. రవీంద్ర, నన్ను వదిలే, నీకు పుణ్యం ఉంటుంది. నీ కంటికి ఎప్పుడూ కనిపించను. ఏరా, ఏ కామ మంచితో పరాయి స్త్రీని పశువులా భావిస్తున్నావో, నీ శనికి సుఖం కోసం ఆ స్త్రీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావో, ఆమె నిదుటిపై పతితా అనే ముద్ర వేయిస్తున్నావో, నో, అలా జరగటానికి వీల్లేదు. నీలాంటి లుచ్చాలు బతికినంత కాలం ఈ జాతికి విముక్తి ఉండదు. పోనీలే పాపమని వదిలేస్తే ఇంకా ఎందరో జీవితాలను నీ కామాగ్నికి బలి చేస్తావు. అందుకే నువ్వు బతకటానికి వీల్లేదు. అంటే నా ప్రాణం తీస్తావా? నో! నీ మొగతనం మీద దెబ్బ కొడతా. ఆ మొగతనాన్ని చూసుకునే కదా నువ్విలా వెర్రవేగుతుంది. దానిని నా రివాల్వర్కి బలి చేస్తాను. హలో, జనరల్ హాస్పిటల్, టీజీఎస్ కాలేజీ దగ్గర ఒక యువకుడు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ తీసుకుని రండి. ఉషా, అన్నయ్య ఇలాంటి దుర్మార్గులకి సరైన గుణపాఠం చెప్పావమ్మా. పదా వెళ్దాం. ఎంతసేపైనా రాలేదు. ఎవరు? ఆ? ఓ, మీరా? కళ్యాణ గారికి స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. వచ్చింది నేనే అని ఎలా కనుక్కున్నావు షా? కళ్యాణ్, నీ చేతి స్పర్శలోని మాధుర్యం నా కళ్ళని తాకి నాలోని చెమటలు రేపింది. నా చేతుల స్పర్శకే పరవశించే నీ మనసు నా కౌగిలిలో ఏకమైనాక అమ్మాయి గారికి ఏమనిపిస్తుందో. ఆ కౌగిలిలో గాలి కూడా దూరలేని ఎడబాటుని వేరు చేసి ఇంకా జత కావాలని మనసు తలతలాడుతుంది. ఓ అలాగా. పడుకో.
ప్రేమకు తీరం పరమానికి ప్రయోజనుడు సాయం కోరిన జయం. ఈ మల్లెల మాసంలో చెలికమ్మలలో తొలికోరిలలా చిగురాకులో వసతమిక వచ్చెలులి ఉసుమది చెలులి ఉససులిక గల్లులలి మనసిక గుల్లబిలి ప్రియా ప్రియా రాగారే అడుగట తప్పులు అప్పుడే అడిగిన సొగసులు పులుపులుసుకొని అగలవని చెల్లి కన్నులలో మలికలొచ్చినరే. కాసిన చెట్టులు శుభ శుభ వచ్చిన హాయి నీవేలే ఇంటిన కాసిన చెట్టులు నీవేలే శుభ శుభ చూపులనే వనవంపులనే ఇది మల్లెల మాసం వల్లపుల బాదం ప్రేమకు తీరం చెల్లి కల్పలలో తొలి కోరిలలా చిగురాకులో వసతమిక వచ్చెలులి ఉసుమది చెల్లి కన్నులే మనసులిక వెన్నెలే. చూడు కళ్యాణ్, కాలేజీలో మొదలైన మన ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు ఎప్పుడు వస్తుందా అని నాకు ఎదురు చూపులుగా ఉంది.
నీ కోరిక నాకు కూడా ఉంది ఉషా, కానీ ఏం చేయను, నేను ప్రస్తుతం నిరుద్యోగిని, ఉద్యోగ వేటలో ఉన్నాను. నీకు ఆస్తి లేకపోతే ఏమైంది? తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఆస్తి మనకుంది కదా. నన్ను చేసుకుంటే అదంతా నీదే కదా. ఉద్యోగం పురుష లక్షణం ఉషా, దానిలో ఉన్న సంతృప్తి మరొకటి ఏముంటుంది? అవన్నీ నాకు తెలియదు. నిన్ను నా గుడిలో, నా గుండె గుడిలో బంధించుకొని నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలనేది నా ఆశ. అబ్బో, అమ్మాయి గారికి అంత తొందర అయితే నేను మాత్రం కాదంటానా? సరే, నీ ఇష్టం. నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్ళొస్తాను. ఆహా. నా ప్రయత్నం నాది, నీ ప్రయత్నం నీది. వెళ్ళొస్తాను. మరలా తిరిగి తమర దర్శన భాగ్యం ఎప్పుడో మరి. నువ్వు ఊహించినంత తొందరలోనే అవుతుంది ఉషా. కళ్యాణ్ బాయ్. వెళ్ళొస్తా. బాయ్. అన్నయ్య, ఏ దొంగ, ఇప్పుడేగా నువ్వు వెళ్ళింది, మళ్ళా అప్పుడేనా? తీ. అరే నిన్నే అన్నయ్య. అన్నయ్యనే చెల్లె, నా చెల్లెలు. ఇన్నాళ్ళు లోకం తెలియని పసిపాపనుకున్నా పర్వాలేదే, బావగారిని ఎతికే పని లేకుండా చేసేవన్నమాట. ఇంతకీ ఎవరు ఆ కళ్యాణ్? అది మరి చెప్పమ్మా, ఎవరా కళ్యాణ్? కళ్యాణ్ నా క్లాస్మేట్ అన్నయ్య. చదువుకునే రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నాం. అది మీతో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నయ్య. నేను కాదంటే మరోసారి అతని మొహం చూడటం కూడా మానేస్తాను. చూడటం మానేస్తావు గాని ప్రేమించకుండా ఉండలేవుగా. చూడు ఉషా, రేపు ఒకసారి అతని అడ్రస్సు, అతని తల్లిదండ్రులు ఎవరో చెబితే వీలైనంత త్వరలో వాళ్ళ పెద్దలతో మాట్లాడి నీ పెళ్లి చేయిస్తా. అన్నయ్య, అతనికి ఆయన వాళ్ళు ఎవరూ లేరన్నయ్య. పాపం ఇప్పుడు అతను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు అంతే. అతనికి ఆస్తి లేకపోవటం ఏమిటమ్మా? అసలు నీ ప్రేమను పొందటమే అతనికి నిజమైన ఆస్తి. ఉషా, రేపు ఒకసారి కళ్యాణి నన్ను కలవమని చెప్పు, మిగతా విషయాలన్నీ నేను మాట్లాడుతాను. అలాగే అన్నయ్య. అబ్బో, నా చెల్లెలకి అప్పుడే పెళ్లి కళ వచ్చేసినట్టుంది. పో అన్నయ్య, నాకు సిగ్గేస్తుంది. అన్నయ్య, నువ్వు ఒప్పుకుంటావో లేదో అని నేను చాలా కంగారు పడ్డాను తెలుసా. పిచ్చి తల్లి, నీకు తల్లి అయినా తండ్రి అయినా నీకు నేనే కదమ్మా. నీ మనసులో మాట నాకు కాక మరొకరికి ఎవరికి చెప్పుకుంటావు తల్లి? అన్నయ్య, నువ్వు నా అన్నయ్య కాదు, నా పాలిట దేవుడివి. దేవుడు అన్నయ్య, దేవుడివి. బాంబుల బలరా సీమలో పచ్చి నెత్తురు తాగుతాడు ఈ బాంబుల బలరాం. చిల్లర కావాలంటే చేతులు చాపాలి, నోట్లు కావాలంటే చేతులు నరకాలి, ఆస్తులు కాపాడుకోవాలంటే తలకాయలు తీసేయాలి. భయం పుట్టించాలంటే ఏం చేయాలో తెలిసినవాడు ఈ బలరాం. పలనాటి కింగ్. రాయలసీమలో రెడ్డన్న, పలనాటి సీమలో బలరాం. ఇద్దరు మధ్యలో పచ్చగడ్డి వేస్తే పగ్గుమంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మన రెడ్లని వెళ్ళి ఎంతసేపు అయిందిరా? 2 గంటలు బాస్. అంటే ఈ పాటికి ఆ కడపరెడ్డి గాన్ని వాడి గ్యాంగ్ మొత్తాన్ని మన రెడ్లై బాస్. ఆనందం, మహానందం. ఆ కడపరెడ్డి గాన్ని వాడి నమ్మిన పట్టు మైకిల్ గాన్ని మన వాళ్ళ గొండ్రగొడ్డళ్ళకు వేట కొడవళ్ళకు వాళ్ళ మాంసం గుప్పలు గుప్పలుగా మారి ఉంటుందిరా. ఇక నుండి ఈ పల్నాడు సీమలో ఏ బాంబులు బర్రం ఎదురులేదని మరొకసారి నిరూపించారా నా మనసులో.
ఏమైంది? మనం పూర్తి విజయం సాధించలేకపోయాం బాస్. ఏమైంది రెడ్ లైట్? వాళ్ళందరినీ కుక్కలు నెరిగినట్టు నరకలేదా? అందరితో పాటు మైకిల్ గాన్ని ముక్కలుగా నరికి వేశాను. అంతవరకు ఓకే. ఆ తర్వాత ఏమైంది? ఆ కడపడిని కూడా అదే గ్యాంగ్ లో ఉన్నాడు. మన వాళ్ళ విసిరిన పొగబాబులకి మాయమై కొండ చట్టు తప్పించుకొని పారిపోయాడు. ఎంత పొరపాటు జరిగిందిరా. అందుకే బాస్ మనం పూర్తి విజయం సాధించలేకపోయి ఉంటున్నాను. వాడిని కూడా జాగ్రత్తగా పసిగట్లెడితే ఈ పాటికి అనంత వాయుల్లో కలిపేసేవాడిని. రెడ్ లైన్ బాధపడకు. జరిగిందాన్ని వదిలే, జరగాల్సిందని గుండా ఆలోచించు. ఇక నుండి ఈ పల్లెల్లో మన ముందు ఎవరు మేసం వెళ్ళటానికి వీల్లేదురా. ఆ కడుపరెడ్డను పైలో కానీ పంపించడానికి మరొక ప్లాన్ వేశాను. అందాక మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది బాస్. ఏమిటన్నయ్యా ఏదో చేయి జారిపడట్టు అంత ఆలోచిస్తున్నావు? ఏమి లేదు తమ్ముడు, నువ్వెందుకు బయటకు వచ్చావు? మరొక 20 రోజులు విశ్రాంతి తీర్చుకుంటే నువ్వు పూర్తిగా కోలుకుంటావని డాక్టర్ గారు చెప్పాడు కదా. నాకు విశ్రాంతి లేదు. నన్ను ఈ జిద్ది గురించి ఆ రవీంద్ర గారిని చంపేదాకా జీవితం సర్వనాశనం చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు. బాస్, ఆ రవీంద్ర గారిని మనమే పంజాబ్ విసిరి ఆ రోజులైంది, కానీ ఇంతవరకు మనం ఏం చేయలేదు. సుధీరించుడు నా రక్తం వేడిగా మరిగిపోతుంది. ఆవేశపడుకు రెడ్ లైన్. దేనికైనా సమయం సందర్భం రావాలి. ఇన్నాళ్ళకి రానే వచ్చిందిరా. అసలు విషయం ఏమిటో చెప్పనే చెప్తాను సుధీర్. వాడి ముద్దుల చెల్లిని అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఆ పెళ్లి ఈ రోజే. ఏమిటనయ్యా పెళ్లి? ఆవేశపడుకు తమ్ముడు. వాడు నీకు చేసిన పరాభానికి వాడి ప్రాణం తీసిన వాడికి శిక్ష సరిపోదురా. అందుకే ఇన్నాళ్ళాగాను. ఈ రోజు దాని పెళ్లి, ఆ తర్వాత శోభనం. ఆ శోభనం పెళ్లి కొడుకు ఎవరు? ఆనాథ కాదు, నేనే. అవును సుధీర్, నీ మగతనం మీద దెబ్బ కొట్టిన వాడిని వాడి సర్వస్వం మీద దెబ్బ కొడతా. వెరీ గుడ్, మంచి ప్లాన్ వేసావు. అవును, అనునిత్యం నిన్ను చూసి నేను ఎలా బాధపడుతున్నాను. పాడైపోయినా వాడి చెల్లెల్ని చూసి వాడు కూడా అనుక్షణం చస్తూ బ్రతకాలరా. అర్థమైందా? అర్థమైంది. కమాన్, నీ ఆటపాటలతో నన్ను ఆనందపరచు.
గాలి తాకి ఇలా విష నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం